Hi, I'm Ashok. Welcome to Amazing Stars World. Let's start our today topic. జాబిలమ్మ నీకు అంత కోపమా? మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. ఇక టాపిక్లోకి వెళ్తే నిలువకు ఎన్నేల ఎన్నడి కోపం అని తమిళ సినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అని డబ్ చేశారు. ఇది ధనుష్ డైరెక్షన్లో థర్డ్ మూవీ. ఇక కథ విషయానికి వస్తే కామెడీతో నడిచే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైంలో డీసెంట్ లవ్ స్టోరీ చూసినట్టుంది. ఇందులో హీరోయిజం, ఫైట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే రవి ప్రకాష్ నారాయణన్ హీరోగా, అనికా సురేంద్రన్ హీరోయిన్గా, మాథ్యూ థామస్ హీరో ఫ్రెండ్ పాత్రలో బాగా నటించారు. సినిమా మొత్తం మీద ఒక 10 క్యారెక్టర్స్ తీసుకొని కథని బాగా నడిపించారు. ప్రియా ప్రకాష్ వారియర్, శరత్ కుమార్, శరణ్య పొనివన్నన్, అడకులం నరేన్ అందరూ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ప్రభు అనే హీరో కల్నరీ కోర్స్ చేస్తుంటాడు. తనకి నీలా అనే హీరోయిన్ పరిచయం అవుతుంది. తనతో లవ్లో పడతాడు. బట్ ఒక ట్రాజిడిక్ ట్విస్ట్ వల్ల తన హీరోయిన్కి దూరం అవుతాడు. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బట్ సెకండ్ హాఫ్లో హీరోయిన్ పెళ్ళికి వెళ్తాడు హీరో. అక్కడ తను ఎలా ఫీల్ అవుతాడు, హీరోయిన్ కలుస్తాడా లేదా అనేది క్లైమాక్స్. ఇక క్రూ విషయానికి వస్తే ధనుష్ డైరెక్షన్ చాలా అద్భుతంగా చేశారు. సినిమా చూస్తున్నంతసేపు హీరోగా ధనుష్ని చూసినట్టే ఉంది. యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్టోరీ ధనుష్ కోసం రాశారంట. సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేద్దాం అనుకున్నారంట. ధనుషే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఎనీవే సినిమా అయితే చాలా బాగా తీశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ పర్లేదు బాగానే చేశారు. ఎడిటర్ ప్రసన్న జీకే అండ్ సినిమాటోగ్రఫర్ లియాన్ బ్రిటో అద్భుతమైన విజువల్స్ని అందించారు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సినిమా కామెడీగా, లవ్, ఫీల్ అండ్ పెయిన్తో బాగానే ఉంది. సినిమాకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి ధనుష్ డైరెక్షన్, స్టోరీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యాక్టింగ్ కూడా బాగానే ఉంది. నాకైతే ఈ సినిమాకి రేటింగ్ 10కి 8 ఇవ్వచ్చు అనిపించింది. దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.